రైట్. వెంకరెడ్డి గారు చెప్పండి. కేసీఆర్ విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినట్లు ఇదంతా కూడా ఒక రాజకీయ విజయం, అంతా ఒక డ్రామా. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ఎవరు అరెస్ట్ అయ్యేది లేదు, పోయేది లేదు. అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని లోపల నుంచి బయటికి తీసుకురావడం, పెట్టెల నుంచి. అట్లా ఉంటుందంటారా? బీజేపీ ఎట్లా చూస్తుంది దీన్ని? ఇప్పుడు ఒకటే రాజేష్ గారు, దిలీప్ కుమార్ అన్న దాంట్లో ఒక భాగాన్ని నేను అంగీకరిస్తా. ఒకటి ఏంటంటే ఇది ఒక డ్రామా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నటువంటి ఒక అవగాహన ఒప్పందాలు చేసేటట్టుది. అంటే ఆ 9.5 ఏళ్ల పాలన, అసమర్థ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ఆ రకంగా ప్రజలు తీర్పిచ్చినారు. ఇప్పుడు 2 సంవత్సరాల వీళ్ళు ఎంతకంటే అధ్వానంగా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల యొక్క అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి ఇద్దరు కూడా, ఇప్పుడు ఇద్దరు ఒకరు పాలించినారు, పాలిస్తున్నారు. మీరు దొంగ అంటే మీరు దొంగ అంటున్నారు. మరి మనం చూస్తున్నాం ఇప్పుడు సింగరేణికి సంబంధించి కాంట్రాక్ట్ లో మీరు దొంగ, మీరు దొంగ, ఇద్దరు దొంగలు అంటే అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు. అది అట్లా పక్కకు పెడితే ఇవాళ కేసీఆర్ పాలన ముగిసి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన అనేక కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్టుగా ఏంటంటే కాళేశ్వరం వచ్చింది, ఈ కార్ రేసింగ్ వచ్చింది, గొర్రెలకు సంబంధించిన స్కామ్ వచ్చింది, విద్యుత్ కొనుగోలు వచ్చింది, నయం కేసు ఏమైందో ఇంతవరకు చెప్పలేదు. మరి బాగా తెలుసు మరి దిలీప్ గారికి నయం కేసు చార్జ్ చేశారు, ఆస్తులు అటాచ్ చేశారు కదా. ఏం చేశారు? నయం కేసుకు సంబంధించిన ఆస్తులు అటాచ్ చేశారు కదా నిన్న మొన్న. ఆస్తులు అటాచ్ చేసినారు. అటాచ్ చేసినట్టు దాంట్లో ఆయన దోసుకున్నది ఎంత అనేది చెప్పాలి కదా. అక్కడి నుంచి ఇక్కడ దాకా లెక్కలు దొరుకుతలేవు. చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అనేక మంది ప్రజలను మోసం చేసిండు కదా. ఒక భాగం నేనేమంటున్నా అంటే ఈ కేసులు అరవింద్ గారు అన్నట్టుగా ఏంటంటే మా ఎన్నికలు వచ్చినప్పుడే తీసుకొస్తున్నారు అట్లా అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపల వాళ్ళ పాలనకు సంబంధించిన అనేక కేసులు ఎప్పుడో అప్పుడు ఎన్నికలు వస్తుంది. మన గ్రామ పంచాయతీ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, ఇంకా రేపు ఇంకొకటి రావచ్చు. సమస్య అది కాదు. ఏ కేసు అయినా కూడా దీంట్లో స్పష్టంగా ప్రజలకు ఉన్నటువంటి అవగాహన, వీళ్ళకి వదిలేయండి, ప్రజలకు ఉన్నటువంటి అవగాహన, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది అనేక మంది బాధితులు కంప్లైంట్ చేసినటువంటిది. ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన యజమాని చేసినాడు. మా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ అయింది అన్నాడు, ఈటల రాజేందర్ గారు అన్నారు, రఘునందనరావు గారు అన్నారు, కాంతివర్ధన్ బండి సంజయ్ గారు అన్నారు. అందరు ఫోన్లు ట్యాప్ అయిన సొంతంగా మా ఆయనది, మా భర్తది అయింది అని ఇంకా చెప్పినారు. ఫోన్ ట్యాప్ అనేటువంటిది వాస్తవం అండి. కాదండి, నిజం కాదండి వెంకటరెడ్డి గారు, మీరు అన్నట్లు ఆ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలో చాలా మంది మంత్రులు కూడా ఫోన్లు వాడలేదండి. నాకు తెలిసి చాలా మంది వాడలేదు. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు, వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయకుంటుండే, తర్వాత మాట్లాడమంటున్నారు. అవును. ఇప్పుడు ఏంటంటే గత ఎన్నికల లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నుంచి పోటీ చేసినప్పుడు, రఘునందనరావు గారు దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు మనం చూసినాము. పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ఆ వెహికల్స్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఏం చేస్తున్నది, సరే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ కానీ ఇతరత్ర కానీ వెళ్ళడం జరిగినప్పుడు పట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. సిద్దిపేట అటు ఇటు తిప్పి, ఇది తప్పకుండా మనకు వాస్తవం అనేటువంటిది తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో నీతులు చెప్తున్నారు, మేము శుద్ధ పూసలము, తెలంగాణ తెచ్చినాము, ఏం తెచ్చింది ఏంది, చేసిందే ఉంది. ప్రజలు ముందు మద్దతు ఇచ్చినారు, మీరు తెచ్చినారు, అనుభవించినారు. 9.5 ఏళ్ళు చాలా ఇంకా చెప్పాలా? మీరు తెచ్చిన తెలంగాణ 9.5 ఏళ్ళు మీ కుటుంబ సహితంగా అనుభవించినారు. అవినీతిని అనేక రకాలుగా మీరు కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలు, ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టినారు. మీరు చేసింది గొప్పతనే ఉంది చెప్పరాదా? అంటే మీరే తెచ్చారు తెలంగాణ. మీ ఖమ్మంలో ఎంత నిరసన పరిశుద్ధమైన దీక్ష చేసినారో అందరికీ తెలిసింది. అవన్నీ అనేక వీడియోలు ఉన్నాయి, లైవ్ లో ఉన్నారు కదా దిలీప్ కుమార్ గారు. ఆయన చాలా బాగా చెప్తారు నాకంటే ఎక్కువ, ఎందుకంటే ఆయనతో ఉన్నాడు కాబట్టి. నేనేమంటున్నా అంటే ఇవాళ ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందండి? మీరు మా అడ్రస్ ఉంది, అడ్రస్ మీరు స్పీకర్కి ఇచ్చిన ఆఫీసు అడ్రస్ ఏదో చెప్పాలి కదా. ఫామ్ హౌస్ ఉందా, ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ ఉందా, ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఉందా? స్పీకర్ నాకు తెలిసినంత వరకు స్పీకర్కి ఇచ్చిన ఆఫీస్. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ కాదు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా తప్పట్లేదు. ఎందుకు ఇంత కక్షపూరితంగా ఎందుకు? మొన్న నోటీస్ పంపించినప్పుడు ఏం రిప్లై ఇచ్చారంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాస్త సమయం అండి ఎన్నికల తర్వాత అంటే కూడా రేపే విచారించాలని చెప్పి మళ్ళీ వెంటనే నెక్స్ట్ నోటీసులు ఇవ్వడం. మీకు ఇదంతా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు ఇంత హడావుడిగా ఈ రోజుకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది, కొంత సమయం వచ్చు కదా అనేది వాళ్ళు కూడా అన్నారు అన్నమాట. ఒక 10 రోజుల లోపల, నిజమే కావచ్చు కానీ ఒక 10 రోజుల లోపల హరీష్ రావు గారితో స్టార్ట్ అయ్యి, కేటీఆర్ తో స్టార్ట్ అయ్యి, మళ్ళీ యోగి సంతోష్ కుమార్ వరుస క్రమంలో వస్తుంది కదా. ఇది 10-15 రోజుల నుంచి నడుస్తుంది కదా హరీష్ గారు. కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు. దాని కక్ష కాదు. మీరు నేరస్తులు, మీరు పైనుంచి ఊడిపడ్డ తామర పువ్వు, పరిశుద్ధమైన తామర పువ్వు అని మీరు చెప్పుకున్నారు. మీకు ఏం బాధ చెప్పరాదు? ఒక పోయి ఎట్లా పోయి ఇంతసేపు కూర్చొని వచ్చి టీ ఇస్తే తాగి సమాధానం ఇదేం లేనప్పుడు ఎందుకు మీరు దాన్ని ఇరుక్కున్నారు, నిండా మునిగి ఉన్నారు. ఏమడిగితే ఏమవుతుందో
వాళ్ళే చెప్పిండ్రు వీళ్ళే చెప్పిండ్రు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేదు, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితంలోకి చూసిండ్రు, ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు, బ్లాక్ మెయిల్ చేసిండ్రు, రాజకీయంగా చేసిండ్రు, అన్ని రకాలుగా చేసి వాళ్ళ మీరు శుద్ధపూసలాగా మాట్లాడితే మేము ఇంత పరిశుద్ధంగా ఉన్నాము. మీకు పరిశుద్ధంగా ఉంటే పోరాదురా, అక్కడ ఏం చెప్తారో చూడరాదురా, వాళ్ళు ఏం డిస్ప్లే ఇస్తారో, వాళ్ళు ఇచ్చే సమాచారం ఏం పెడతారో తెలుస్తుంది కదా మీకు. మీరు మూసీ నదులు ఎందుకు దానికి సంబంధించినటువంటి కంప్యూటర్లు అన్ని కూడా పడేసినారు? ఇవన్నీ ఎందుకు చెప్తారండి? అంటే మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఏదైనా ఒక కేసులు ఒప్పుకున్నారా? నిండా మునిగే పద్ధతి లోపల, అవినీతిలో మునిగే పద్ధతి లోపల మీరు పాలన చేసినారు, దాడి చేసినారు. ఒకటి వెంకరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే మీరే అంటున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ అవగాహనతో నడుస్తున్న డ్రామా. నేను అడుగుతున్నాను, నేను ఒక విషయం, నా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తూనే నా క్వశ్చన్ ఇంకా పూర్తి అవ్వాలి. దయచేసి రెండు పార్టీలు కలిసిపోతాయి. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ సిట్టు మీద మీకు నమ్మకం ఉందా బీజేపీకి, లేక మీరు కూడా ఏమైనా సిబిఐ విచారిస్తే బాగుంది అనుకుంటారా? డిమాండ్ చేస్తే సిబిఐకి ఇస్తే బాగుంటది, కానీ ఇప్పుడు దీన్ని ముందుకెళ్తుంది. ఏ ఒక్క కేసులో రాజేష్ గారు చెప్పండి, ఒక్కటైనా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఇస్తున్నారు వాళ్ళ మీద? ఇక కనీసం ఇదన్నా చేయాలని మేము కోరుకుంటే వాళ్ళ పాలు నీళ్ళు బయటకు వస్తాయి. చెప్పాలి కదా, ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది.